హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే టిప్స్ ఏమిటంటే హెయిర్ ఫాల్ అవ్వకుండా హెయిర్ ఎంతో ఆరోగ్యవంతంగా ఎదుగుదలకి మంచి టిప్స్ని అయితే ఈరోజు చూపించబోతున్నాను. మెంతులు జుట్టు ఎదుగుదలకు బాగా సహాయపడతాయండి. మెంతులలో ప్రోటీన్లు, నికోటిక్ యాసిడ్స్ కలిగి ఉంటాయి. నేను చెప్పే టిప్స్ 4 సండేస్కి అండి. ఫస్ట్ సండే మెంతులు ట్రై చేయండి. జుట్టుకు మెరిసే రూపాన్ని ఇస్తాయి. ముందుగా ఏం చేయాలంటే ఇవి 2 స్పూన్స్ మెంతులని రాత్రి నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ఇవి నైట్ మొత్తం నానబెట్టిన మెంతులండి. నానబెట్టిన మెంతులు ఈ విధంగా అయితే ఉంటాయి. వీటిని ఉదయం బాగా గ్రైండ్ చేసి పేస్ట్ లాగా తయారు చేయాలి. వీటిని పేస్ట్ లాగా తయారు చేసి తలకి పట్టించి 30 నిమిషాల తర్వాత షాంపూతో కడగాలండి. తలనొప్పిని కూడా ఇవి తగ్గిస్తాయండి. పొడిబారిన తల చర్మాన్ని నయం చేస్తాయి. డాండ్రఫ్ను కూడా తగ్గిస్తాయి. జుట్టును మెరిసేలాగా చేస్తాయి. ఇవి హెయిర్కి చాలా మంచిదండి. తప్పకుండా ఇది ఫస్ట్ సండే ట్రై చేయండి. ఆ తర్వాత సెకండ్ సండే పెరుగు కూడా ఒక సహజమైన కండిషనర్లా పనిచేస్తుంది. పెరుగు తింటే మన ఆరోగ్యానికి ఎంత మంచిదో మనము పెరుగును తలకు పట్టిస్తే కూడా అంత మంచిదండి. పెరుగు తల చర్మానికి తేమను అందించి జుట్టును మృదువుగా మెరిసేలా చేస్తుంది. ఇందులో లాక్టిక్ యాసిడ్, ప్రోటీన్లు, కాల్షియం, విటమిన్ B5 వంటివి పోషకాలు ఉండడంతో జుట్టు ఆరోగ్యానికి మన జుట్టుకు చాలా ప్రయోజనకరం. పెరుగును మీరు ఏం చేస్తారంటే తలకు ఒక ప్యాక్ లాగా తల మొత్తం అప్లై చేయండి. ఆ తర్వాత ఒక ½ an hour అలా ఉంచండి. ½ an hour తర్వాత షాంపూ పెట్టి వాష్ చేయండి. ఆ తర్వాత థర్డ్ సండే వేపాకులండి. వేపాకులు మన ప్రాచీన కాలం నుంచే జుట్టుకు మరియు చర్మానికి అనేక సమస్యలకు ఒక ఔషధంలా వాడుతున్నారు. ఇందులో యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఉండడం వల్ల తల చర్మంలో ఉండే డాండ్రఫ్ను తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే వేపాకు మన తలలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా కానీ వాటిని పోగొడుతుంది. మన తల చర్మానికి చాలా మంచిదండి వేపాకు జుట్టు ఊడిపోవడాన్ని తగ్గిస్తుంది. వీటిని ఏ విధంగా మీరు ప్యాక్లా ఉపయోగిస్తారంటే వేపాకులను గ్రైండ్ చేసి పేస్ట్లా తయారు చేయాలి. పేస్ట్లా తయారు చేసి తలకు పట్టించి 30 నిమిషాల తర్వాత కడగాలి. మన తలలో ఇన్ఫెక్షన్లకు ఇది ఒక అద్భుతంగా పనిచేస్తుందండి. కానీ ఒక విషయం, వేపాకును తొలిసారిగా వాడుతున్న వారు తల చర్మంపై కొంచెం అప్లై చేసి చూడండి. కొద్ది భాగంలో టెస్ట్ చేసుకున్న తర్వాత మీరు తల మొత్తానికి అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఫోర్త్ సండే ఉల్లిపాయలండి. ఉల్లిపాయ జుట్టు ఆరోగ్యానికి చక్కటి ఔషధం వలె పనిచేస్తుంది. ఇందులో సల్ఫర్, యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటాక్సిడెంట్ గుణాలు ఉన్నందున ఇవి జుట్టు ఎదుగుదలకు చాలా బాగా సహాయపడతాయి. అలాగే ఇవి కూడా జుట్టు ఊడిపోవడాన్ని తగ్గిస్తాయి. ఉల్లిపాయలో అధికంగా సల్ఫర్ ఉంటుంది. ఇవి జుట్టును వేగంగా ఎదగడానికి సహాయపడతాయి. వీటిని ఎలా యూస్ చేయాలంటే 1 కానీ 2 కానీ ఉల్లిపాయలను గ్రైండ్ చేసుకోండి. బాగా సాఫ్ట్గా గ్రైండ్ చేసి తలకి ఉల్లిపాయ రసాన్ని బాగా మర్దన చేయండి. ఉల్లిపాయ రసాన్ని మర్దన చేసిన తర్వాత 30 నిమిషాలను అలా వదిలేసి ఆ తర్వాత షాంపూతో కడగాలి. ఆనియన్స్ మీకు బాగా స్మెల్ అనిపిస్తే కనుక వీటిలో లెమన్ జ్యూస్ను యాడ్ చేయొచ్చు. ఆ తర్వాత తలను నీట్గా వాష్ చేసుకోవచ్చు. స్మెల్ రాకుండా ఉంటుంది. ఈ 4 టిప్స్ 4 సండేస్ ట్రై చేయండి. ఇవి నేనే కాదండి, డాక్టర్స్ చెప్పే సలహాలు. ఈ 4 టిప్స్ మన హెయిర్ గ్రో అవ్వడానికి చాలా బాగా సహాయపడతాయండి. ఈరోజు నేను చెప్పిన ఈ వీడియోలో 4 సండేస్కి 4 టిప్స్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక మా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.